హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, ఈరోజు ఈ వీడియోలో డయాబెటిక్ పేషెంట్స్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ డిస్కస్ చేద్దామండి. ఏం తినొచ్చు, ఏం తినకూడదు, తింటే ఎలాంటి ఎఫెక్ట్ ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్ మీద పడే అవకాశం ఉంటుంది. ఏం తినొచ్చు ఏం తినొద్దు అని చెప్పే ముందు నేను మీకు ఒకటి సింపుల్ సమాధానం చెప్తా. ఒక మంచి ఫుడ్ చెప్పండి, మీకు ఫుల్ నచ్చిన ఫుడ్ చెప్పకండి. ఫస్ట్ ఆలోచించండి దాని గురించి. ఆలోచించిండ్రా? ఒక 2-3 సెకండ్స్ ఆలోచించండి దాని గురించి. ఆలోచించిండ్రా? ఇప్పుడు చెప్పండి ఏమని చెప్పి. పాయా అని అనుకున్నారు కదా, మంచిగా ఆలోచించిండ్రు కదా మీరు. పాయా అని అన్నారు కదా, మీ నోట్లో వాటర్ వచ్చినాయా లేదా? వచ్చినాయి కదా. అయితే ఏ ఫుడ్ అయితే ఆలోచిస్తే మీ నోట్లో వాటర్ వస్తుంది ఆ ఫుడ్ తినొద్దు. ఇంకెందుకు చేతన్ గారు బ్రతికి? అరే మీరు ఇట్లా అంటుండ్రు, సరే ఇట్లా మస్తు మంది అంటారు. అరే ఎందుకు సార్ బతుకుడు, మీ దగ్గర వచ్చినాం కదా చక్కగా చేయండి, మేమైతే తింటాం అంటే మందులు వేసుకుంటాం, మేము తింటాం. మళ్ళా మనం రామ్ అని చెప్తాం. ఇంకా ఏముంటుంది చెప్పండి. అరే మనకు రోగం ఎందుకు వచ్చింది? అవన్నీ తిండిలు తినడం వల్లనే వచ్చింది కదా, అవునా కదా? మనం ఇప్పుడు ఏం హమాల్ పని చేస్తలేం, బస్తాలు లేపి ఇక్కడ నుంచి ఎక్కడ వేస్తలేం. మొత్తం రోజు 8 గంటలు అట్లా పని చేస్తే మనకు జీతం వస్తుందని అయితే లేదు, అవునా కాదా? పొలాల్లో పోయి మనం పొలం పని చేస్తలేం, అవునా కాదా? మనకు ఎందుకు అంత క్యాలరీ? పత్తర్ కా గోష్, పాయా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తహారీ, ఇవన్నీ చాలా హై క్యాలరీ, హై కార్బోహైడ్రేట్. ఎందుకు మీ బాడీ స్పాయిల్ చేస్తారు? సరే భాయ్, మీకు ఇష్టం, పండగలు ఎందుకు ఉంటాయి? పండగలు ఎంజాయ్కి కూడా ఉంటాయి కదా, అప్పుడు తినండి మీరు. ఎప్పుడో ఒకసారి మీరు కాదు అది కాదు అని చెప్పి ఒకరోజు టీమ్ లంచ్ అని పోతారు, ఒకరోజు ఆఫీస్ లంచ్ అని పోతారు, ఒకరోజు దోసగాలతో లంచ్ అని పోతారు, ఒకరోజు ఫ్యామిలీతో డిన్నర్ అని పోతారు. ఏమైపోయింది? 4 రోజులు బయట ఫుడ్, 4 రోజులు బయట ఫుడ్. ఏమైపోతుంది బాడీ? అయితే ఏంటంటే ఎప్పుడన్నా ఏ ఫుడ్ అయితే ఇట్లా ఎక్కువ క్యాలరీ ఫుడ్, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్, ఎక్కువ కార్బ్ ఫుడ్, ఇది మీ నోట్లో వాటర్ తీసుకొస్తుంది ఇట్లా ఆలోచిస్తే, అవి తినకండి. అదే షుగర్ వ్యాధికి ఒక పెద్ద దండు. మీ బాడీలో ఏదైతే షుగర్ వ్యాధి ఉంది కదా, దానికి ఒక పెద్ద శాపం అయిపోతుంది. అది మీ కంట్రోల్లో ఉంటుంది. మీ శరీరం ఏదైతే ఉంటుంది, మీ మైండ్ కంట్రోల్ చేయొద్దు, మీరు కంట్రోల్ చేయాలి. అంటే ఏంది? మీరు మీ మైండ్ని కూడా కంట్రోల్ చేయాలి. మీ ముంగట కూడా తెచ్చి పెట్టిండ్రు అనుకోండి, స్మెల్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, అది చూసుకుంటేనే ఎట్లనో ఉంది అని అనిపిస్తుంది కదా, అయినా తినొద్దు. నెలకు ఒక రోజు 4 ముక్కలు మీకు నచ్చిన ఆహారం మీరు అనుకోండి. అవన్నీ తిని 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 బాడీని ఇట్లా తయారు చేసినాం కదా, డంపింగ్ యార్డా మన బాడీ? మీరు చెప్పండి. డంపింగ్ యార్డ్ అంటే ఏంది? చెత్త మొత్తం డంపింగ్ యార్డ్లో వేస్తారు, అవునా కదా? నగరంలో ఏదైతే మంచిగా ఉంటాయి అవి వేస్తారా? తీసుకుపోయి చెట్లు పీకేసి అవి వేస్తారా? లేదు, అవి మంచివి, అవునా కదా? ఏదైతే చెత్త ఉంటుందో అక్కడ, అట్లా మనం మొత్తం చెత్త మనం వేస్తున్నాం. ఓన్లీ ఈ జీవ సాటిస్ఫై చేయడానికి, టంగ్ ని సాటిస్ఫై చేయడానికి. అది ఈడికెళ్ళి ఈడ వరకు పోయిన తర్వాత దానికి ఏం అది ఉండనే ఉండదు. మరి లోపల మిషన్ ని మాత్రం ఖరాబ్ చేస్తున్నాం. మనకు ఆనందం ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, ఇది ఇక్కడ దిగిందంటే ఖతమా ఆనందం. మళ్ళీ అది కూడా ఒక ప్రతి బుక్కకి ఆనందం తగ్గుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని 2 బుక్కలు తినంగానే అబ్బా అని అనిపిస్తుంది. 3వ బుక్క నార్మల్ బుక్కకి సాంబార్ రైస్కి ఆ బిర్యానీకి తేడా లేకుండా అయిపోతుంది, అవునా కదా? అందుకే తినకండి, అవిటితోటి షుగర్ పెరుగుతుంది. అట్లా మళ్ళీ ఏం తినాలి? ఇంట్లో వండినవి, కార్బోహైడ్రేట్ తక్కువన్నవి, ఫ్యాట్ తక్కువన్నవి, ఈజీ టు డైజెస్ట్, బ్యాడ్ ఫ్యాట్. సాలెడ్లు ఎక్కువ ఇంక్లూడ్ చేయండి మీ డైట్లో. ఇంత అన్నం వేసుకున్నారా, అంతే కుకుంబర్, ఉల్లిగడ్డ చాప్ చేసుకోండి, అంతే క్వాంటిటీ పెట్టుకోండి. ఒక బుక్క ఇది, ఒక బుక్క ఇది, ఒక బుక్క ఇది, ఒక బుక్క ఇది, అట్లా తినండి. అంచుకు అప్పడాలు, మురుకుళ్ళు, చిప్స్లు ఇవి వేసుకుంటారు కదా, హెల్దీ తింటున్నాం చూడు అని మళ్ళీ అది పక్కకి కెమెరాలో కనిపించకుండా పక్కకు పెడతారు. అది అవునా కదా? అవి అట్లా తినొద్దు. నిన్న నువ్వు చీట్ చేసుకున్నట్టే. అట్లా ఇది అలవాటు చేసుకోండి. సాలెడ్ అంచుకి పెట్టుకోండి, మీ బాడీ కూడా ఖుషి అవుతుంది, మీకు కూడా ఏం గిల్ట్ ఉండదు. సాలెడ్ పోతే క్యాలరీలు కూడా తక్కువ పోతాయి. అట్లా చేయాలి, అట్లా చేస్తే మంచిది. తెలివిగా ఆలోచించి నాలుక కోసం కాకుండా బ్రెయిన్ కి బాడీకి ఏది అవసరమో అది తీసుకొని హెల్తీగా ఉండే ప్రయత్నం చేయండి అంటున్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.